యెహోవాకు ఇది చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ మహాకనికను బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. దేవా, మేము మట్టి పురుగులం, ఎన్నికలేని వారం, అయోగ్యులం. దేవా, మేము ఆత్మ సంబంధమైన బోధను అర్థం చేసుకోక, దేవా, మేము అనేక సమస్యలు ఈ లోకంలో ఎదుర్కొంటున్నాం. మీ ద్వారా మా జీవన సంబంధమైన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే విశ్వాసం మాలో లేకుండా పోతుంది రోజు రోజుకు. మీ వాక్యాలన్నీ మర్మగర్భంగా ఉన్నాయి. అవి ఒకేసారి చదివితే అర్థమయ్యేటివి కాదు. అది దేవారాత్రాలు ధ్యానిస్తేనే, అది కూడా మాలో తగ్గింపు ఉంటేనే, అది కూడా మాలో పరిశుద్ధత ఉంటేనే, మీకు భయపడితేనే మీ వాక్కు మాకు అర్థమవుతుంది. మేము ఎందుకు భయభక్తులు లేనందువల్ల సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. సత్యమైన దూరముగాను బహులోతుగాను ఉన్న దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటున్నావు. వివేచించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకును మా మనసు నిలిపితేనే అర్థమవుతుందనే జ్ఞానం మాకు లేకుండా పోతుంది. మా సమస్యల మీద మేము మనసు నిలపటం మూలంగా నీలో శక్తిని మేము గ్రహించలేకపోతున్నాం. నీలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. అయితే ఈరోజు మా మనోనేత్రం వెలిగించండి, మా చెవులను తెరవండి. నీ వాక్య భాగంలో సత్యాలు మాకు అర్థమైనట్లు బోధించి, మేము ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాధులు, బాధలు, పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టబడినట్లు, పడిపోయిన చోట్లు తిరిగి బాగు చేయబడినట్లు, ఇది దావీదు గుడారం, నూతన నిబంధన సంఘం దావీదు యొక్క గుడారం, పడిపోయిన గుడారం అని దీన్ని మేము గ్రహించి, దావీదు గుడారంలో నువ్వు నివసించి అతని రాజ్యానికి వారసునిగా చేశావు. అతడు నా హృదయానుసరుడు మనుషుడు, నా ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడని సాక్ష్యం ఇచ్చావు. అలాగ మేము కూడా ఉండే భాగ్యం మాకు దయచేయండి, సహాయించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడిని నమ్మినప్పుడు లోకానికి ఎవ్వరికి దేవుడు తెలియదు. కేవలం నీ ఇంట్లో కూడా మీ ఇంటి వాళ్ళందరికీ తెలియదు, మా ఇంట్లో కూడా మా ఇంటి వాళ్ళందరికీ తెలియదు, దావీదు ఇంట్లో కూడా దావీదు ఇంటి వారందరికీ ఎవరికి తెలియదు. ఒక దావీదుకే దేవుడు ఆ కృప చూపించాడు. అలాగే నీ ఇంట్లో కూడా నీకొక్కనికే, మా ఇంట్లో నాకొక్కనికే ఆ కృప చూపించాడు. నీకు దావీదుకు అర్థమైనట్లు నీకు అర్థం కావాలంటే, నాకు అర్థం కావాలంటే, దావీదు విషయంలో యెషయా గ్రంథం 55:3 ఇలా రాస్తున్నది: చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, మీతో నేను నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపదను. దావీదును జనములకు రాజుగాను అధిపతిగాను సాక్షిగాను చేసేదని అంటాడు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దావీదుని దేవుడు సాక్షిగా అధిపతిగా చేశాడు. చెప్పండి ఏం చేశాడు? దావీదును సాక్షిగాను అధిపతిగాను రాజుగాను చేశాడు. దావీదు అంటాడు దేవుని విషయంలో, దేవా, నువ్వు దృష్టికి స్వల్ప విషయమే, కానీ నీవు నన్ను ఇంతగా దీవించడానికి నేను ఎంతటి వాడని అంటాడు. దేవుడు నన్ను కూడా దావీదునకు చెప్పిన శాశ్వతమైన కృప చూపెడతా అంటున్నాడు. మరి అది ఎవరు స్వతంత్రించుకుంటారు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎందుకు అందరూ అలా కాలేకపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా 23:11 ఇలా రాస్తున్నది: ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. చెప్పండి, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో
వారి చెడుతనం నాకు కనబడను. ఇదే యెహోవా వాక్కు. నా మందిరం అంటే ఇది కాదు, ఇది సమాజ మందిరం. నేను కూర్చోటానికి ఇది సమాజ మందిరం. దీంట్లో చెడుతనం కాదు. ఇది దేవుని మందిరం. ఇది దీంట్లో చెడుతనం, దీంట్లో చెడుతనం దీంట్లో చెడుతనం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఏది మంచిది కాదు, అంతా చెడ్డదే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు తండ్రి వల్ల పుట్టినవి కావు. చెప్పండి, ఈ మూడు తండ్రి వల్ల పుట్టినవి కావు. ఏమేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. రోజు మనం ఈ మూడింటి నుంచి తప్పించబడాలి. అప్పుడు దేవుడు దావీదులకు చూపిన శాశ్వత కృప నీకు కూడా చూపెడతాడు. అందుకొరకే ప్రవక్తలు అంటే అర్థమైంది, జరగబోయే విషయాలు చెప్పేవారు, సంభవింపబోయే విషయాలు చెప్పేవారు. యాజకులు అంటే పూజారులు. కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి ఒక పూజారే. దేవుడు ఎవరో లోకాన్ని తెలియదు. నీకు తెలిసినంత మీ అమ్మకి తెలియదు, నీకు తెలిసినంత మీ నాన్న తెలియదు, నీకు తెలిసినంత నీ భర్త తెలియదు. ఇప్పుడు నాకు తెలిసినంత మా నాయన తెలియదు, మా అమ్మ తెలియదు, మా తెలియదు, పిల్లలు కూడా తెలియదు. దేవుడు నన్ను నమ్మి నీ కుటుంబం నుంచి నిన్ను, నా కుటుంబం నుంచి నన్ను పిలిచాడు. ఎప్పుడైతే మనం అపవిత్రులమవుతామో, అపవిత్రులు ఎప్పుడవుతున్నాం? మన లోపల చెడుతనం ఉంటే అపవిత్రులు అవుతాం. ఈ చెడుతనాన్ని తీసివేయాలి మనం. అది తీసివేయడానికి టాబ్లెట్లు వేసుకుంటే జ్వరం తగ్గినట్టు, ఇంజక్షన్ వేసుకుంటే బలం ఇచ్చినట్టు, వ్యాధి నిర్మూలమైనట్టు జరిగేది కాదు. బైబిల్ 100 సార్లు చదివినా దీంట్లో చెడుతనం పోదు. నువ్వు పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడినా కూడా దీంట్లో చెడుతనం పోదు. దీంట్లో చెడుతనం ఎప్పుడు పోతుందంటే, నువ్వు దీవారాత్రులు ధ్యానించినప్పుడు పోతుంది. ధ్యానించినప్పుడు నీలో నుంచి చెడుతనం పోయే అవకాశం ఉన్నది. 100 సార్లు చదివిన సేవకులు నాకు తెలుసు. కానీ వాళ్ళు ఎంత అపవిత్రత ఉన్నదో ఎవరి తప్పులు వాళ్ళకు కనబడవు. ఎవరి తప్పులు వాళ్ళకు అసలే కనబడవు. ఇప్పుడు నా తప్పులన్నీ నా భార్యకు బాగా కనబడతాయి, నా భార్య తప్పులన్నీ నాకు బాగా కనబడతాయి. అదే మీ భార్య తప్పులని మీకు కనబడతాయి, మీ తప్పులు భార్యకు కనబడతాయి. అంటే ఎవరు దగ్గరగా సమీపంగా ఉంటారో వాళ్ళకే తెలుస్తాయి ఆ తప్పులు. అర్థమవుతుందా మీకు? అయితే దేవునికి మీరు సమీపంగా ఉంటే ఆ తప్పులన్నీ మాయమైపోతాయి. దేవుని దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంత పరిశుద్ధత కలిగి ఉంటావు. దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంత నీతిమంతుడుగా ఉంటావు, అంత పరిశుద్ధుడుగా ఉంటావు. దేవునికి సమీపంగా ఉంటామంటే బైబిల్ చదివితే కాదు. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అని చెప్తున్నది. విన్నంత మాత్రాన మనం నీతిమంతులం కాము. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. మన నడవడిలో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి ధర్మశాస్త్రం చెప్పిన విధానం. అప్పుడే మనం పవిత్రం అనబడతాం. ఇక్కడ అందరూ అపవిత్రులే అంటున్నాడు. అంటే ప్రవక్తలు, యాజకులు. ప్రవక్తలు అపవిత్రులు అంటే అర్థమైంది, అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారని అర్థం. యాజకులు అపవిత్రులు అంటే అర్థం ఏంటిది? యాజకుల నోట్ల నుంచి దేవుని మాటలు రావటం లేదు, వేరే మాటలు వస్తున్నాయని అర్థం. అపవిత్రులు అంటే అర్థమైంది, దేవుడు చెప్పింది నమ్మట్లేదని అర్థం. దేవుడిని ఎలా ఉండమని చెప్తుండో అది నువ్వు నమ్మట్లేదని అర్థం. కనుక పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి, దేవుడే లేవనెత్తాలి నిన్ను నన్ను. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు,
వింటున్నారా? నీ దుఃఖ దినాలు నేను ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కదా. నాకు అన్నం లేకపోతే 3 రోజులు తగిన 5 రూపాయలు చేయగలుగుతారు కదా. లోపల 1000 రూపాయల కూడా చేయగలుగుతారు. ఆకలి ఎందుకు బస్టాండ్లో పిచ్చగానికి ఒక 500 రూపాయలు ఆకలి అవుతుందంటే తీసుకొని పోయి భోజనం చేసి వచ్చాడంట. చేయడు. అది లోపల అంటాడు. మళ్ళీ ఇంకొక ఆకలి అవుతుందంట. విచ్చిస్తాడు. నిజం నిజమవుతాం. ఆకలి అవుతుంది అని వచ్చిండు అనుకో, నువ్వు 10 ఆకలి తెచ్చేంత పైసలు మళ్ళీ చేయి దాకా ఉంటుంది. మళ్ళీ తెలుసా? బైబిల్ చెప్తున్నది ఎవరిని అడగొద్దని. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ముసలివాడైనా నీటి మందులు విచ్చమెత్తుకోవటం కానీ వాళ్ళ అంతా విడవటం కానీ చూడలేదన్నట్టు. దానిలో నేనైతే అమ్మాయిలు 5 రూపాయలు బదులు కూడా అడగదు. అబ్బాయి అసలే లేదు. ఒకవేళ బదులు నీటి మీదకి ఇస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా 30 సంవత్సరాలు తీసుకుంటే తీసుకుని 1 సంవత్సరాలు కానీ ఎవరు బదులు కూడా ఎమ్మటే మళ్ళా అది అప్పు కూడా కాదు, బదులే. ఆ బదులు కూడా ఆయన చెప్పిన టైం కంటే ఇంకా ముందే ఇచ్చేస్తా నేను. నీ సూర్యుడికను అస్తమింపడు. యోసేపుకి ఒక దర్శనం కలిగింది. ఆకాశం నుంచి వచ్చి సూర్యుడు ఆయనకు నమస్కారం చేస్తున్నట్టు. యోసేపుకు నక్షత్రం వచ్చి ఆయనకు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. చంద్రుడు వచ్చి నమస్కారం చేస్తున్నట్టు. అప్పుడు ఆయన అడిగిండు, దేవా నాకు ఒక దర్శనం వచ్చింది. ఆకాశం నుంచి సూర్యుడు చంద్రుడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు. నక్షత్రాలు కూడా వచ్చి నా కాళ్ళ మీద పడ్డాయి, దండం పెడుతున్నాయి. దీని భావం ఏంటిది ప్రభు అంటే, సూర్యుడు అంటే మీ తండ్రి, చంద్రుడు అంటే మీ అమ్మ, నక్షత్రం అంటే మీ అన్నలు. ఒక రోజున మీకు ఇలా సంభవించబోతుంది అన్నాడు. మళ్ళీ అదే దర్శనం ఇంకోసారి కూడా అలాంటి భావంతో ఇంకో రీతి కనబడింది. పంట చేనులో పంట కోసేసినారు. మోపులు పంట కోసినాక మోపులు కడతారు. ఇప్పుడు హార్వెస్టర్ మిషన్ వచ్చింది. ఇక మోపులు కట్టే పద్ధతి లేదు. ఇప్పుడు ఒకేసారి పంట చేలకు కోతకు లోపలి పోయిందంటే మొత్తం ధాన్యం మట్టుకే కట్ చేసుకొని ఆ ధాన్యం బయట తీసుకొస్తుంది. ఆ మోపులో ఒక మోపు నిలబడిందట. మిగతా మోపులు వచ్చి ఒక నిలబడ్డ మనిషికి దండం పెట్టినట్టు మళ్ళీ కాళ్ళ మీద పడ్డట్టు మళ్ళీ కనబడింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది కూడా అదే. ఆ పెద్ద మోపు మీ నాయన, ఇంకో మోపు మీ అమ్మ, మిగతా మోపులు మీ అన్నలు. నీ కాళ్ళ మీద పడే దినం ఒకటి ఉన్నది నీ జీవితంలో అన్నట్టు. ఇక్కడ మన అర్థం ఏంటిదంటే, నీ సూర్యుడికన్నా అస్తమింపడు. సూర్యుడు అంటే తండ్రి, అస్తమించడంటే చచ్చిపోడు. అస్తమించడంటే చచ్చిపోడు. తండ్రి అంటే పోషించేవాడు, సంరక్షకుడు, నిన్ను పుట్టించినవాడు. అంటే ఒక్క తరం కాదు, 1000 తరాల వరకు దీవిస్తానని నిర్గమకాండం 20వ అధ్యాయంలో 6వ వచనంలో రాసి ఉంటుంది. చదవండి దయచేసి ఎవరైనా. నిర్గమ 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు, చెప్పండి, 1000 తరాల వరకు ఏం చేస్తాడట? 1000 తరాల వరకు ఎందుట కరుణించువాడనయ్యున్నాను. దేవుని కనికరం వలనే మనం ఈ భూమి మీద చలిస్తున్నాం, జీవిస్తున్నాం, తృప్తిపరచబడుతున్నాం, స్వస్థత పడుతున్నాం. ఆనందంతో సంతోషమే దుఃఖ దినములు సమాప్తమగును అని మనం ఇప్పుడు యెషయా గ్రంథం 60:20లో చదువుకున్నాం. నీ సూర్యుడికను అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. చంద్రుడు ఎవరై అంటే యేసు ప్రభు మనకు చంద్రుడు. కన్న తల్లి ప్రసవ వేదనతో శిలువలో కన్నడు నిన్ను నన్ను. తండ్రి పరలోకముందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన సూర్యుడికి అస్తమించడు, చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. వెలుగు వెలుగు పరమ సమస్త విధాల మంచితనం. ప్రభుత్వాల దగ్గర, అధికారుల దగ్గర,
తల్లిదండ్రుల దగ్గర ఒక 10 మంది పిల్లలైతే నేను అందరికీ బట్టలు తీసుకురాలేని పండుగకు కొంతమందికే తీసుకొస్తా, మిగతా కొంతమందికి ఇంకో పండుగకు తీసుకొస్తా అట్లా అన్నాడు దేవుడు. నీ సూర్యుడికను అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. వెలుగంటే వెలుగు, పొలము, సమస్త విధములైన మంచితనం, అన్ని రకాలుగా నీకు మంచి జరుగుతుంది దేవునిలో. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నేనైతే 7వ రోజులే దేవుళ్ళకి రాకముందు కన్నీరు మున్నూరుగా నా బతుకు ఇంట్లో ఎందుకైంది, నా దగ్గర ఏం తప్పు ఉంది, ఏం పొరపాటు ఉంది, ఎందుకు ఇట్లయితుంది, నేను పుట్టిన కాని నుంచి బాధలే, కష్టాలే, నష్టాలే, ఏడుపే, ఏ దురలవాటు లేదు, ఏ వ్యసనం లేదు, ఏ బలహీనత లేదు, ఏ సోమరితనం లేదు, ఏ వ్యసనం అనగా తాగుబోతును కాదు, వింటున్నారా, ఏ విధమైన బలహీనతలు లేవు. మరి నేనైతే మంచిగానే ముందుకు సాగాలని, మంచి రోజులు నా జీవితంలో రావాలని ఎన్ని రకాల ప్రయత్నం చేశాను. 36 సంవత్సరాలకు ఎక్కడ కూడా ఏ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా లేను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తం. ఎవరైనా ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు మీరు అనుకుంటే బాగా జాగ్రత్తగా వినండి. మీకు దేవుడు తండ్రిగా లేడు. మీరెవరైనా ఇంకా దుఃఖంతో ఉన్నారు ఇక్కడ అనుకుంటే మీకు యేసు ప్రభు మీకు నిజంగా కన్నడు నిజమే, పెంచండు నిజమే. మీరు అపవిత్రులైనందువల్ల అనగా ఆయన మాటను తోసేసినందువల్ల ఆయన మీకు రక్షకుడుగా లేడు. మా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలు. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు. అపవిత్రులు అంటే అర్థం ఏం తెలుసా? నీకు సరైన గైడెన్స్ ఇవ్వరు, సరైన గైడెన్స్ ఇవ్వరు. నువ్వు స్వస్థత పొందడానికి ఉపదేశం చేయనియాడు దేవుడు. నువ్వు బాగుపడటానికి సరైన ఉపదేశం ఇవ్వడు దేవుడు. నీ సమస్య ఒకటైతే వాళ్ళు ఒకటి బోధ చేస్తారు. అక్కడ పో కావాలంటే పోయి చూసారా, పో, ఎక్కడికి పోతావు అక్కడికి పో, నీ ఇష్టం వచ్చిన కాడికి పో. అపవిత్రులు ఉన్నప్పుడు ఇక అక్కడ నీ దేవుని మాట నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? రానే రాదు. నీకు కావలసిన మాటలు రావు. ఇప్పుడు డాక్టర్లు కనుక మనకు రోగం ఒకటైతే మందులు ఒకటి ఇస్తున్నా తెలుసా మీకు? ఒక ఆమె అప్పుడు ఫైట్ చేసింది కరోనాలో. వాళ్ళ అన్నయ్య చనిపోతే వాళ్ళ చెల్లి డాక్టరు నాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చి నాకు రిపోర్ట్ కావాలి అని ఫైట్ చేసింది తెలుసా? చేస్తే ఇవ్వలేకపోయారు వాళ్ళు, డిలీట్ చేసిన మొత్తం నెట్లో నుంచి. కారణం ఏంటిది? రోగం ఒకటైతే వైద్యం ఒకటి, రోగం ఒకటైతే వైద్యం ఒకటి. దాంట్లో కలుపుతుంది, లోపల ఏమో కలుపుతుంది. ఏది గ్లూకోజులో నీకు చెప్తుందా ఇది పలానా మందు అని? మరి అక్కడ రాస్తుందా రిపోర్ట్లో ఆ మందు? హాస్పిటల్ పోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మళ్ళీ బయటికి రారు. తెలుసా ఏందో తెలుసా? కథ ఏందో తెలుసా? ఇలాంటి కథలే అని లేపేరా అంటాడు అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇప్పుడు మన ఓట్ల సంగతి తెలవలేదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పిండు బాక్సుల నుంచి వచ్చిన లెక్క ఒకటి, ఇక్కడ ఫైనల్ ఫిగర్ ఒకటి కనబడుతుందని. 5,14,00,000 ఓట్లు లేకున్నా కూడా ఓట్లు ఉన్నట్టు సృష్టించింది. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి సృష్టించింది. మరి నీ సంగతి ఏం కావాలి చెప్పు? లోకం వైపు అస్సలే పోకును. నేను దేవుడే ఎన్నుకున్నాడు. ఆ రూట్లను అస్సలే బాగుపడవు. ఆ మైండే నీకు రానియకు. దేవుడిని ఎన్నుకున్నాడు. దాంట్లో ఉన్న ఆయన పేరు పెట్టిన ప్రజలు ఉన్నారు అన్ని జాతిలో. నా నామం ధరించిన వారందరూ నువ్వు తీసుకుని రావాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి. నీవు వారికి తల్లివి, నువ్వు వారికి తండ్రివి. నీ తండ్రి అస్తమించాడు, నీ తల్లి క్షీణింపదు. దేవుడు ఎప్పుడు బతికేవాడు నీకు సాయం చేయడానికి, జ్ఞానం అందించడానికి, శక్తి అందించడానికి, బలం ఇవ్వటానికి, గైడెన్స్ ఇవ్వడానికి, నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎప్పుడు నీ దుఃఖ దినాలు సమాప్తం అయితే అంటే నువ్వు ఎంతమందిని అన్య జనులను స్వతంత్రించుకోవాలో ఆ మార్గంలో నడిస్తేనే నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి.
నా దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి దేవుని దగ్గర. నేను దేవుని మందిరాల్లోకి అడుగుపెట్టగానే నాకు తలకానిపి చిన్నప్పటి నుంచి నా తలనొప్పి మాయమైపోయింది. ఇంకొక జబ్బు కొరకు ఆపరేషన్ చేపించుకున్నాను. నాకు ట్రాన్స్ఫర్స్ అంటే ఆదిలాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో 1/2 కిలో మాంసం తీసిన నా గొంతులో నుంచి ట్రాన్స్ఫర్స్ అని. కానీ మళ్ళీ నా జబ్బు ఎప్పట్లాగానే ఉన్నది. కానీ మందిరానికి వచ్చినాక 2 భక్తులతోటి, సేవకులతోటి కూడా కాదు, యాజకులు, ఇక్కడ యాజకులు అన్నాడు. యాజకులు అంటే భక్తులు, భక్తులతోటి ప్రార్థన చేపించుకున్నాం. ఇప్పుడు 36 సంవత్సరాలైంది, ఆ జబ్బు ఇంత మటుకు లేదు. నేను అన్నం తిన్నప్పుడల్లా ముద్దకు గుట్టుక నీళ్ళు తాగితేనే ఆ ముద్ద కిందికి పోతుంది, లేకపోతే గొంతు కాడ మింగనీయదు. మొత్తం పొలుసులు గొంతు అంతా చెడిపోయింది. కాళ్ళు చెడ్డాయి, ఏళ్ళు చెడ్డాయి అంటే వచ్చినా బోళ్ళు దమ్మితో కొంతమంది చెడతాయి. బురద పొలాలలో పనిచేస్తే కాళ్ళు చెడిపోతాయి. ఆ ఏళ్ల మధ్యన మొత్తం పచ్చి చేసి చెప్పలేనంత నొప్పి ఉంటుంది. అట్లా నాకు గొంతు ఉండేది, అలాంటిది వెళ్ళిపోయింది. కనుక జాగ్రత్తగా ఇవ్వండి. నీ సూర్యుడికి అస్తమించాడు, చంద్రుడు క్షీణింపడు. ఎవరైతే అపవిత్రులుగా ఉండకుండా దేవుని మాట చెవున పడగానే నీకు ఇంటే ఏం లాభం అంటే 81వ కీర్తన 13-14 వచనంలో ఏం రాసిందో చదవండి అమ్మా. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులు అణగదొక్కుదును, వారి విరోధం అనుకుంటు. అంతే, నువ్వు దేవుని మాట ఇప్పుడు చెప్తుంటేనే విను, గైకోను, ఎమ్మటే స్వస్థత. విరోధి నీకు వ్యాధి తీసుకొచ్చిండు, విరోధి నేను అప్పలపాలు చేసిండు, విరోధిని భార్య భర్తకు నెమ్మది లేకుండా చేసిండు, నీ శత్రువు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు, నీ శత్రువు నువ్వు బాగుపడకుండా చేస్తున్నాడు, నువ్వు శత్రువు నిన్ను అభివృద్ధి పొందకుండా చేస్తున్నాడు, నీ శత్రువు నీకు దుఃఖ దినాలు తీసుకొచ్చాడు. దినాలు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితం దుఃఖమయంతో ఉన్నదో అవన్నీ సమాప్తమైపోతాయి. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆ మధ్యన మా సంఘానికి ఒక విశ్వాసి వేరే సంఘం నుంచి వచ్చాడు. నేను ఆయన అడిగాను, ఎందుకయ్యా నువ్వు మా సహవాసానికి వచ్చినావు, అక్కడ పోతూనే ఉన్నావు కదా, పోవచ్చు కదా, మా దగ్గరికి ఎందుకు రావాలి అన్నా. లేదు అయ్యగారు, అక్కడికి పోయినా మా భార్యకు బాగాలేకపోతే అయ్యగారు నన్ను కోపడ్డాడు. ఇంకా ప్రార్థన వస్తావు, పో ప్రార్థన తీసుకోపో అని అన్నాడు. మా ప్రార్థనకు పోకనే కదా మీ దగ్గరికి వచ్చింది అన్న. ఏదో తూతూ ప్రార్థన చేశాడు, పో ప్రార్థన తీసుకోపో అన్నాడు, ఎల్లగొట్టాడు. ఇక అక్కడ మాకు స్వస్థత అయ్యే దారి దొరకలేదు, మీ దగ్గరకు వచ్చాను. మరి మా దగ్గరికి ఎందుకు ఉండాలంటే, మీ దగ్గరన మీరున్నా లేకపోయినా మీ సంఘంలో విశ్వాసులు, ఆ గుళ్ళే పరిచయం చేసే వాళ్ళందరూ కలిసి మా భార్య మీద ఉన్న దయ్యం పోయిందానుక, మా భార్య మీద ఉన్న రోగం పోయిందానుక, ఎట్లా అంటే కుక్కలు ఎగబడ్డట్టే బౌ 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 అని చుట్టూ మూగి గోల ప్రార్థన చేసాను. నా భార్య బాగా అయిపోయింది. ఇక నేను ఇక్కడి నుంచి ఎందుకు పోతా అంటాను ఆయన. ఇప్పుడు అదే ఇక్కడ రాస్తుంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను. ఇప్పుడు నీ లోపల వేసి దేవుడు ఉండు, నా లోపల వేసి దేవుడు ఉండు, నీ లోపల వేసి దేవుడు ఉండు, మనందరి లోపల వేసి దేవుడు ఉండు. ఒక అమ్మ బాధతో ఉన్నది, దుఃఖంతో ఉన్నది, మరి విడిచిపెట్టి వచ్చిన వాళ్ళను విడిచిపెడుతున్నారు. ఇక్కడ అట్లా చేయటంలే, ప్రార్థన అట్లా చేయటంలే, శ్రీరాంపురం చర్చిలో అట్లా చేయట్లే. లోపల నువ్వు అపవిత్రమైపోయావు, దేవుని మాటే పక్కన పెట్టి ఇంకా లోపల దేవుడు ఎందుకు వస్తాడు? ఆయన అపవిత్రమైన స్థలాల్లో ఉంటాడా? ఉండడు. నువ్వు దేవుని మాటకు లోబడితేనే యేసు నీ లోపల ఉంటాడు. నువ్వు దేవుని మాట చూసేసినప్పుడు నీ లోపల ఎట్టుంటాడు? మరి ఇప్పుడు నన్ను అడిగిన, మరి అక్కడ లేడు, మరి మా దగ్గరకు వచ్చాడు. నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తాడు, చుట్టూ మోగి. ఇక్కడ చేస్తారు అట్లా? చెప్పండి, మీకు మనస్సాక్షి ఉంటే చెప్పండి. ఆమోసే దయ్యాలలో కొడతాడా? ఎవరు చెప్పారు మీకు? మీరు ఒకళ్ళకు బాగా ప్రార్థన చేయండి, నేను చెప్పాడు చేయండి, పోకపోతే అడగాను.
స్వస్థత కాకపోతే నన్ను అడగండి. మరి చేసు లేదేం లేదు. అందుకొరకు ఇక్కడ వచ్చిన వాక్యం అదే, అందరూ అపవిత్రులే, ప్రవక్తలేమి యాజకులేమి. అపవిత్రులు అంటే దేవుని మాటకు హృదయంలో చోటు ఇవ్వట్లే, దేవుని మాటకు చోటు ఇవ్వట్లే హృదయంలో. ఇప్పుడు మళ్ళా రొట్టెలో పాల్పొందుతారు. పొందండి, శిక్ష రాకపోతే నన్ను అడగండి. నిజమైన స్నేహితుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నమ్మిన అందరూ. అవునా? అవునా? వాళ్ళు ఏదో పొరపాటున రోగం తెచ్చుకున్నారు, వాళ్ళు ఏదో పొరపాటున బాధలు తెచ్చుకున్నారు, ఏదో పొరపాటున దుఃఖం తెచ్చుకున్నారు. మూర్ఖత్వాన్ని బట్టో, అజ్ఞానాన్ని బట్టో, అవివేకాన్ని బట్టో, తెలివి తక్కువతనాన్ని బట్టో, తొందరపాటును బట్టో శ్రమలు తెచ్చుకున్నారు. నీ దగ్గరకు వస్తే పోవాలన్నా వద్దా? మాట్లాడలేదు, అట్లా గుడ్డలు ఎవడు చూస్తారు? పోవాలన్నా వద్దా? ఏది మరి ఎడబోతుంది? ఎవరిది తప్పు? మరి నా దగ్గరికి ఒక అమ్మ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. పిండం పొద్దున్న నుంచి తిరగట్లేదట. అమావాస్య గారు ప్రార్థన చేస్తే తప్పకుండా పోతుంది, నేను దవాఖాన పోను అని భర్తతో చెప్పి నా దగ్గరికి వచ్చింది. నేను ప్రార్థన చేసి ఆ పిండం తిరగలే. అమ్మ ఎట్లుందన్న? తిరగలేదన్నది. అబ్బా, నాకు ఆ మాట ఎట్లా అనిపించిందంటే నా తలకాయ తీసేసినట్టు అనిపించింది. ప్రభా, ఎంత పొరపాటు అయింది నా వలన, నీ బిడ్డకు అవమానం, సిగ్గు కలుగుతున్నది ప్రభా, నన్ను క్షమించు, నా దగ్గర ఎక్కడో పొరపాటు జరిగింది. వారు తెలియకే దుర్మార్గ పనులు చేస్తారని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం రాసి ఉంటుంది. దేవా, నా దగ్గర ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. 1-2 వచనం చదవండి, తీస్తే చదవండి. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. చూసాను ఏం రాసిందో? తెలియకే యేసుప్రభుని సెలవు వేసినప్పుడు ఏం చెప్పిండు యేసుప్రభు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వారిని. దేవా, నా దగ్గర ఎక్కడో పొరపాటు జరిపింది, నన్ను బట్టి నీ నామానికి అవమానం, తనకు కూడా సిగ్గు కలిగింది. దేవా, నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుంటుంటేనే పశ్చాత్తాపంతో నా కళ్ళలో నాకే దేవుడు నన్ను క్షమించినట్టు కనబడింది. ఎమ్మటే ఆమెను మళ్ళా, అమ్మ నువ్వు మళ్ళీ కొంగేసుకోమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే నా కళ్ళల్లో పిండం తిరిగినట్టు కనబడింది. మరి ఆ దోషాన్ని ఏం చెప్తుందో మళ్ళీ ఇప్పుడు అని, అమ్మ ఎట్లుందని, పిండం తిరుగుతుందని. అంతే. అపవిత్రత, పవిత్రత. ఇప్పుడు యేసుప్రభు వాడు నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు మరి చెప్పిన మాట చెప్పకముందు అపవిత్రులే. అందుకొరకే మీకు చెవులకు వాక్యం వినబడగానే లోబడండి. మీ గుణం మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోండి, మీ నడవడి మార్చుకోండి, మీ చూపులు మార్చుకోండి, మీ ప్లాన్లు మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి. మీ ప్రార్థన వింటాడు, ఎమ్మటే వింటాడు దేవుడు. ఎమ్మటే నా ప్రార్థన వినలేదా? ఇప్పుడు నా ప్రార్థన వినకుండా ఆగలేదా ఒకసారి? ఇప్పుడు మరి ఇదే పవిత్రులు, అపవిత్రులు. నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారంటాడు. మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు మనం ధ్యానించుకున్న వాక్యం ఏం చెప్తున్నది? ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు అంటే అర్థమైంది. ఎవరు నా మాట లక్ష్య పెట్టలేదు. నా మాట నేను వారికి మంచి దారి, బాగుపడే దారి, వాళ్ళకు ఘనత వచ్చే దారి చూపించినా కూడా దాన్ని లక్ష్య పెట్టడం లేదు అని అర్థం. నా ఇష్టం. మరి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. ఆయన దుర్దశలో వచ్చాడు మా దగ్గరికి. ఒక సొంత అన్న చెల్లె పట్ల ఎట్లా ప్రేమ ఉంటుందో మా సంఘస్థులు అట్లా చూపించాను. అందరూ అప్పుడు ఎమ్మటే ఆమెకు స్వస్థత అయిపోయారు. మా దగ్గరికి అన్ని జనులు వస్తారు, అన్ని సమాసాల నుంచి వస్తారు. కొంతమంది అయితే పాస్టర్లే వచ్చి పంపించిపోతారు చర్చిలో. అయ్యగారు ఏమో కొద్దిగా మేము ప్రార్థన చేస్తే పోవట్లేదు, కొద్దిగా మంచిగా అయింది అనుకుంటుంది, ఉంచాయా దాన్ని ఉంది అని ఉంచుకుంటాం. తెలుసా?
హల్లెలూయా. అయితే ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ వెంబటి ఒకళ్ళు ఉండాలి మనిషి అంటే తప్పకుండా ఉంటారు. అట్లా ఉంచుకుంటారు. వాళ్ళు వండుకునేటట్టయితే వాళ్ళు వండుకుంటారు. మరీ గతి లేని వారైతే మేము కూడా, లేకపోతే మేము అన్ని చదువుకొని రాలేదు, ఉత్తగానే వచ్చినాం, 2-3 రోజులు అయితే పెడతాం, కానీ తర్వాత మీరే వండుకోవాలని. కొంతమందికి ఏమి గతి లేని స్థితిలో వస్తే వాళ్ళు బాగేదానిక సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. బాగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. 99 మంది బాగుపడ్డారు, ఒక్కళ్ళే బాగుపడలేదు. ఎవరంటే ఎంత చెప్పినా పవిత్రులు కానివారు, అపవిత్రతకే ఇష్టపడేవారు మాత్రం బాగుపడరు. పవిత్రతకు ఇష్టపడేవారు ఎవరైనా బాగుపడతారు. దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా. కనుక మనం నిజమైన స్నేహితుల్లాగా ఉండాలి, విడువక ప్రేమించే వారంగా ఉండాలి. దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడని చెప్తుంది వాక్యం. కొంతమంది మనం ఎంత చెప్పినా నమ్మరు, సత్యాన్ని వినరు, మోసపోయే మార్గాన్నే ఇష్టపడతారు. మరి వాళ్ళు ఎట్లా గారు, వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో పౌలు భక్తుడు అని ఎఫెసీ సంఘస్థులు ఒప్పుకోవట్లేదు, అపోస్తలుడుగా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు బోధ చేసింది అపోల్లో పరిశుద్ధాత్మాభిషేకం లేకుండానే వచ్చే బాప్తిస్మాలు ఇచ్చేసాడు. అది సరి అయిన జ్ఞానం కాదు. పరిశుద్ధాత్మ పొంది ఉండాలి బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి. పరిశుద్ధాత్మ పొందకుండానే బాప్తిస్మాలు ఇచ్చాడు. ఇస్తే పౌలు భక్తుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆరాధించట్లే. మీరు విశ్వసించబడి పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదన్నారు. అయితే మరి ఎలా బాప్తిస్మం తీసుకున్నారు అన్నాడు. యోహాను బాప్తిస్మాన్ని బట్టి అన్నాడు. మరి యోహాను చెప్పాడు కదా, నా వెనక వచ్చాడు శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మిస్తాడు. నేనైతే నీళ్ళలో ఇస్తున్నా కానీ ఆయన నా వెనక వస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మలో అగ్నిలో ఇస్తున్నాడు. మరి అట్లా మాకు అట్లా ఏం చెప్పలేదు. మమ్మల్ని ముంచిండు, పోయిండు, బాప్తిస్మం ఇచ్చిండు, పోయిండు. సరే అట్లయితే నేను చెప్తున్నా, మీరు ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం 2-3 ఉంటాయి, ఒకటే ఉంటుంది. కానీ నిజమే, ఒకటి కరెక్ట్దే, ఒకటి ఇక అబద్ధాలు ఎన్నైనా వస్తాయో అవన్నీ అని మళ్ళీ బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన చేతుల నుంచి ప్రార్థిస్తుంటే, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను, వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి అని అపోస్తలుల కార్యం 1:19 రాసి ఉంటుంది. అయినా సరే చాలా మంది ఇంకా అక్కడ 12 మందే బాప్తిస్మం తీసుకున్నారు. మిగతా ఇక్కడ ఎంత చిన్న సంఘమైనా ఇక్కడ 12 మంది ఉన్నాం మనం, కానీ కొన్ని 100 మంది ఉన్నారు అక్కడ. వారి కొరకు మళ్ళీ ఈ ఉత్తరం రాశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఇంకో 2 పత్రికలు రాశాను. దీనికంటే ముందు కూడా ఒక పత్రిక, ఆ పత్రిక మిస్ అయిపోయింది. కానీ ఈ పత్రికలో కూడా తేటగా చెప్తున్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఇట్టిదో. చూడండి, మన పిలుపులో ఒక నిరీక్షణ ఉన్నది. నీకు స్వస్థత కావాలన్నా స్వస్థత కొరకు నిరీక్షణ ఇక్కడే కలిగి ఉండు, ఎక్కడికో పోకు. నీకు అప్పులు తీరాలన్నా అప్పులకు వరకు ఇక్కడ నిరీక్షణ, ఈ బోధన నిరీక్షణ కలిగి ఉండు, నీ అప్పులు తీరుతాయి. నీ కోరిక నెరవేరాలన్నా ఈ బోధ ప్రకారం ఉండు, నీ కోరికను సిద్ధంపరిచి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తావు. మరియు మీ మనోన్నత వెలిగించబడ్డా అంటే అర్థమైంది, దేవుడు ఎవరో మీకు అర్థమైంది. లోకంలో ఉన్న అంత ఉత్తదే, యేసు దేవుడే దేవుడని మనోన్నత వెలిగించబడ్డాయి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మహిమైశ్వర్యం అనగా పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ చేత నడిస్తేనే మనం ఆ మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తాం. మహిమలో ఐశ్వర్యం ఉన్నది అనగా దేవునాత్మ. మహిమ అంటే దేవునాత్మ. దేవునాత్మ నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయటానికే దేవుడు అభిషేకించాడు. నేను దావీదును ఐశ్వర్యవంతుని చేయడానికే సమయంలో ఇంటికి వచ్చి అభిషేకించాడు. నిజంగా దావీదు ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. మనం పడిపోయిన దావీదు గుడారంలాగానే ఉన్నాం. పడిపోయిన స్థితిలో ఉంటే ఐశ్వర్యవంతులం కాం. బాగానండి, మనం పడిపోయిన స్థితిలో ఉంటే
ఐశ్వర్యవంతులం కాము. మనం లేవనెత్తబడిన స్థితిలో ఉండాలి. నీకు నువ్వు లేవలేవు. నువ్వు ఎక్కడెక్కడ పడ్డావో నీకు తెలియదు. ఆయన తన వాక్కును పంపి మనం పడిన గుంటల్లో నుంచి పైకి లేపుతాడు. నీ సూర్యుడికి అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. యేసు దేవునిలో ఏడుచుకుంటూ కూర్చుంటే నిన్ను చూసి ఎవరు నమ్మరు. నీ చుట్టాలు నమ్మరు, నీ ఇంటి వాళ్ళు నమ్మరు, నీ బంధువులు నమ్మరు. నేను యేసు దేవుని నమ్ముకొని నేను ఏడుచుకుంటూ కూర్చుంటే మా నాయన నమ్మకపోవు, మా అమ్మ నమ్మకపోవు, నా భార్య నమ్మకపోవు, నా పిల్లలు నమ్మకపోవు. నేనే ఏడుచుకుంటూ కూర్చుంటే నేను ఏడుచుకుంటూ లేను. వాళ్ళు గమనించను, వచ్చి గ్రహించను. నాకు విలువ పెరిగింది, నాకు ఘనత పెరిగింది, నాకున్న స్థితిగతులు వారు గ్రహించను. నేను చెప్పలేదు, వాళ్ళు చూసి గ్రహించాను, మారిపోయాను అంతే. మరి మీ సంగతి ఎట్లుండదో నాకు తెలియదు. మీ సంగతి ఎట్లా, అది మీకే అర్థం కావాలి. మీరు అపవిత్రంగా ఉన్నంత కాలం మీరు అనుకున్నది అస్సలే జరగదు. మీరు వాక్యం వినగానే ఎవరు చెప్పినా ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా సరే ఎమ్మటే లోబడాలి. నేనైతే అత్తనే లోబడ్డా. నేను ఇండియా మిషన్ సంఘంలో రక్షణ పొందాను. వాళ్ళు చెప్పింది అంగీకరించి. నేను బాప్టిస్ట్ సహవాసంలో కొంతకాలం ఉన్నా. వాళ్ళు చెప్పింది ఒప్పుకున్నాం. వాళ్ళు ప్రైమరీ స్కూల్ అనుకుందాం, అది అప్పరే ప్రైమరీ స్కూల్ అనుకుందాం, ఇప్పుడు ఇది హై స్కూలో, మరి ఇంటర్మీడియట్ డిగ్రీనో పీజీనో అనుకుందాం. రోజు రోజుకి ఎదగాలి మనం ఆత్మీయంగా. అది లేదు. స్నేహితుడిగా మారిపోవాలి. ఎప్పటికీ నేను విడవద్దు యేసుదేవుడు. అలాంటి సహవాసంలో అలాంటి సాంగత్యం నీకు దేవునికి కలిగి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునికి మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను దేవుడు పిలిచాడు, నమ్మదగిన దేవుడు. విడవక నిన్ను ప్రేమించే దేవుడు, నిజమైన స్నేహితుడు ఆయన. నిన్ను విడవడు ఆయన. ఇప్పుడు నన్ను విడవలేదు కాబట్టి ఇండియా మిషన్ నుంచి ఇండియా మిషన్ నుంచి బాప్టిస్టులో తీసుకొచ్చాడు. నన్ను విడవని దేవుడు కాబట్టి బాప్టిస్టులో నుంచి పెంతెకోస్తులో తీసుకొచ్చాడు. నన్ను విడవని దేవుడు కాబట్టి పెంతెకోస్తుల నుంచి ఇండిపెండెంట్లో తీసుకొచ్చాడు. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెడితే నేను ఇండియా మిషన్లోనే ఏమైపోయేటోనో, అట్లనే దరిద్రంలో ఉండేవాడిని కావచ్చు. ఒకవేళ బాప్టిస్టులో ఉంటే అలాగే దారిద్ర్యంలో ఉండేవాడిని కావచ్చు. ఒకవేళ పెంతెకోస్తులో ఉంటే అలాగే ఇంతగా దీవెన పొందేవాడిని కాదు కావచ్చు. అని విడవడు. నువ్వు ఏ సహవాసాల మీద దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నేను అన్ని జన్లో ఉన్నప్పుడు సత్యంలోకి నడిపించను, సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించను. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. మరియు మీ మనోనిత్యం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టిదో. ఒకవేళ నేను అక్కడే ఉన్నట్టయితే నిరీక్షణ కోల్పోయేవాడిని ఇండియా మిషన్లో ఉంటే. ఒకవేళ నేను బాప్టిస్టులో ఉంటే నేను అప్పుడే నిరీక్షణ కోల్పోయేవాడిని, మళ్ళా అన్ని జనులకు మారిపోయేవాడిని. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సవం బట్టి విశ్వసించమని యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఆయన ఏం మహత్యం, మామూలు మహత్యమా? కొంతమంది అంటున్నారు టచ్ అంటే కింద ఎట్లా పడతారు అంటాడు. నీకు దేవునితో సహవాసం అంటే అర్థమవుతుంది. టచ్ అంటే పడకపోతే ఏమంటే గుద్దితే పడతారా? ఎట్లా ఉరికొచ్చి గుద్ది కింద పడేస్తే పడతారా? యేసు ప్రభువు గెత్సెమనే తోటలో 600 మంది సైనికులు ఆయన పట్టుకోవటానికి వచ్చింది. ఆయనే అడుగుతున్నారు, ఇక్కడ నజరేయుడైన యేసు ఎక్కడో అన్నాడు. నేనే అన్నాడు, అంతే. అందరు ఇళ్ళకి పడ్డారు ఒక్కసారి. చదవండి, లేకపోతే బైబిల్ చదవండి. పాప ఆ మేధావులకు తెలియదు కావచ్చు, అట్లా విమర్శిస్తున్నారు యూట్యూబ్లలో. బైబిల్ అంతా నవిలి మింగినట్టే మాట్లాడుతున్నారు. టచ్ అంటే కింద పెడతారా నేను ఎక్కడన్నా అంటున్నారు. ఒక ఆయన పడిగొట్టే పాస్టర్ మాకు వద్దయ్యా అంటాడు. మరి ఏ పాస్టర్ కావాలి? బొందలు పడేసి పాస్టర్ కావాలి. దయ్యాన్ని పడగొట్టకపోతే ఏం చేయాలి? లేయా నువ్వు అపవిత్రమైన బోధ కట్టుకున్నావు, దాన్ని కూలదయ్యొద్దా? మరి లేయా నీకు దేవునికి మధ్యన ఒక అడ్డుగోడ పెట్టుకుని దాన్ని పడగొట్టొద్దా? అవతల ఉన్నాడు దేవుడు నీకు సమీపంగా, యేసు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, రక్షమంతా. నీకు ప్రార్థన జవాబేది? మరే నీ దుఃఖ దినాలు ఎక్కడ సమాప్తమైపోయినాయి? కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించట్లు నా ప్రార్థన యందు మిమ్మల్ని వచ్చి విజ్ఞాపన చేస్తున్నాను. జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు లేదు.
ప్రత్యక్షత గల మనసు ఉంటే ఆడోళ్ళకైతే ఎంత ప్రత్యక్షత గల మనసు ఉంటుందంటే అబ్బో వాళ్ళ సూపర్ మైండ్. అసలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడాల గూఢార్థం ఏమున్నదో ఉత్తని గ్రహిస్తారండి వాళ్ళు. ఒక మనిషి మాట్లాడుతుంటే పైకి చెప్పనక్కర్లేదు, ఆమె నాకు ఇష్టమే అని చెప్పనక్కర్లేదు, మాట్లాడుతుంటేనే గ్రహించేసి పడేస్తారు మొత్తం. ఇక మగవాళ్ళు ఉండదు డిమ్ మైండ్, ఏ మైండో కానీ అసలే అర్థం కాదు మగవాళ్ళకి. ట్యూబ్లైట్ లాగా ఉంటుంది అసలు. ఉత్తగానే గ్రహిస్తారు వాళ్ళు, మనం మామూలు గ్రహిస్తారు వాళ్ళు అసలు. మళ్ళా ఎవరి దగ్గర గర్వం ఉన్నది కూడా ఉత్తనే కనిపెడతారు వాళ్ళు. ఇంకొక ఆడల దగ్గర ఇంకొకరు గర్వం ఉన్నది ఉత్తగానే మరి ఎట్లా కనిపెడతారు మరి. అది మరి అది ఏమైనా మరి అది ప్రత్యక్షత గల మనసు అంటారు దాన్ని. ఏమంటారు ప్రత్యక్షత గల మనసు. ఆ మనసు శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆ జ్ఞానం యేసుప్రభు ఒప్పుకున్నాడు. మీకు లోక సంబంధంగా ఉన్నంత జ్ఞానం ఆత్మ సంబంధంగా లేదన్నాడు. ఆత్మ సంబంధంగా ఉండాలి. లోక సంబంధంగా ఉంటే దాంట్లో ఎవరు పెద్ద మనకు మెచ్చుకునేది లేదు, ఎవరు పెద్ద నిన్ను ఎవరు తోడుండేది లేదు, నిన్ను బాగు చేసేటోళ్ళు ఎవరు లేరు. అపరిమితమైన మహత్యం, అపరిమితం మహత్యం. ఒక పరిమితం లేదు దేవుని జ్ఞానానికి కానీ దేవుని శక్తికి కానీ. నా ద్వారా కొన్ని వందలు కాదు వేల మంది అయినా పరిశుద్ధాత్మ పొందుతారు. నా ద్వారా నీ ద్వారా వందల మంది అయినా ఆత్మ పొందుతారు, వందల మంది అయినా రక్షణ. పరిమితం లేదు ఇంత అని. కనుక తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలి. ఎఫెసీ సంఘస్థులకు లేదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు. చాలా మంది యేసు దేవుడు తెలుసు అనుకుంటారు. ఎవరైతే విశ్వాసంగా జీవించటం లేదో, అనగా విశ్వాసం మీద ఆధారపడి జీవించటం లేదో, వారెవ్వరు కూడా దేవుణ్ణి తెలుసుకున్నవారు కారు. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక్కడ జీవించబడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు ఈ శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైందని విశ్వాసం మూలంగా అది నిజమైన విశ్వాసం మూలంగా జీవించాలమ్మా. నువ్వు ఈ రోజు నుంచి దేవుని వాక్యానికి నువ్వు పవిత్రుడవుగా, ఎవరు చెప్పినా సరే నీ కొరకు విత్తబడిన వాక్యానికి ఎమ్మటే విధేయత చూపించి వాక్య ప్రకారం నడవడం ప్రారంభించు. మొలకెత్తు. కీర్తన 65వ కీర్తనలో 10వ వచనంలో రాసి ఉంటుంది. అది మొలకెత్తగా నువ్వు దాన్ని ఆస్వాదించుతూ అంటాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తడం అంటే రూపాంతరం చెందటం. ఒక విత్తనం భూమిలో పెట్టాం, మొలకెత్తింది అంటే నువ్వు దాంట్లో పెట్టినప్పుడు గింజలాగున్నది. ఇప్పుడు కూడా గింజలాగే ఉన్నదా? లేదు, మారిపోయింది. అంకురం పైకి వచ్చేసింది, వేరు భూమిలోకి వెళ్ళిపోయింది. విత్తనం అది 2 ముక్కలైపోయింది, చచ్చిపోయింది. విత్తనం చచ్చిపోయి చెట్టుగా రూపాంతరం చెందింది. అట్లా నువ్వు కూడా అలాగే ఉండాలి. వాక్యం వినగానే నువ్వు రూపాంతరం చెందాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. నన్ను దేవుడు 5 సార్లు ముఖాముఖిగా యేసుప్రభు ఆశీర్వదించాడు, దర్శనం చూసిన. కాక 3 సంవత్సరాల వరకు నాకు ఆశీర్వాదం రాలే. కారణం ఏంటిది? 3 సంవత్సరాల వరకు నేను రూపాంతరం చెందలేదు. సగమే చెందిన రూపాంతరం అంటే పూర్తిగా మారలే. పూర్తిగా మారకపోతే ఆశీర్వదించాడు దేవుడు. పూర్తిగా మారాలి మనం. పూర్తిగా మారితేనే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తేనే దుఃఖ దినాలు సమాప్తం. దుఃఖ దినాలు సమాప్తమైతేనే అన్యజనులను మనం స్వతంత్రించుకుంటాం. అన్యజనులు స్వతంత్రించుకుంటేనే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇది దేవుని పద్ధతి. ఎవరైనా సరే, ఏ సంఘమైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఏ సవాసమైనా సరే. అయితే మరి వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అనేది మహిమా స్వరూపేగు తండ్రి, దేవుడైన మహిమా స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును
ప్రత్యక్ష స్థితి గల మనసు అనుగ్రహించట్లు నేను నా ప్రార్థనలన్నీ మిమ్మల్ని వచ్చి విజ్ఞాపన చేస్తున్నా అంటాడు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి. ఆయన నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఒప్పుకోకపోతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాయా, మన తండ్రి అయిన మహిమా స్వరూపేకు దేవుడు మీకు ప్రత్యక్షత గల మనసు ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. తనను తెలుసుకోవటంలో ఆయన మీరు తెలుసుకుంటే మీ బాధలన్నీ పోయినట్టే, మీ కష్టాలన్నీ పోయినట్టే, మీ దుఃఖ దినాలు సమాప్తమైనట్టే. మీరు ముందు నన్ను నమ్మట్లేదు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. అదేందో కానీ ప్రార్థన చేస్తున్న నమ్మరు, తీయటి మాటలు మోస మాటలు చెప్పేటోళ్ళు నమ్ముతారు. మరి ఇదేం లోకమో మరి ఏదేందో. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్నది, యవనస్తులు దర్శనములు చూతురు, ముసలివారు కలలు కొందరు. దర్శనాలు ఉండాలి, ప్రత్యక్షత గల మనసు ప్రత్యక్షం కావాలి మనసులో. వింటున్నారా? ఆత్మ ప్రత్యక్షత ఉండాలి. ఆత్మ ప్రత్యక్షత ఉంటే వింటున్నారా, ఎప్పుడు నీతిగా నడుచుకుంటాను. నీతిగా నడుచుకుంటే నీతి కిరీటం ఇవ్వబడుతుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు దర్శన ప్రకారం నడుస్తాడు. ఒకసారి ఎప్పుడు దర్శన ప్రకారం నడిచి ఒకసారి పాపం పొరపాట్ల దర్శనం లేకుండానే బయలుదేరాడు పౌలు భక్తుడు. పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ ప్రయాణం ఇటు కాదు అని అడ్డగించాడు. మళ్ళా పాపం అది గమనించక మళ్ళా ఇంకొకళ్ళు బయలుదేరాడు, నీ ప్రయాణం ఇటు కాదు అని యేసు యొక్క ఆత్మ అడ్డగించింది. ఆ రాత్రి కలలో దర్శనంలో మాసిదోనియ దేశస్థుడు కనబడి నీవు మాకు వచ్చి సహాయం చేయాలి అని కనబడ్డాడు. అప్పుడు దేవుడు మమ్మల్ని మాసిదోనియకు సువార్తకు పిలిచినాడు, నమ్మి మేము మాసిదోనికి బయలుదేరితమే అని అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 6, 7, 8 వచనంలో రాసి ఉంటుంది. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. అందుకొరకే పౌలు భక్తుడు ఇంత ఖండితంగా చెప్తున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించినటువంటి కోరుకునే వారందరికి, దేవా నాకు ప్రత్యక్షత కావాలి దేవా, వాక్య ప్రత్యక్షత అనే వరం ఉన్నది. అబ్రాహాముకు వాక్యం దర్శనం ముందు ప్రత్యక్షమే అని రాసి ఉంటుంది 15వ అధ్యాయంలో. పౌలు భక్తునికి కళ ద్వారా ప్రత్యక్షమైంది ఎలా సువార్త చేయాలను. అది నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. మా సంఘంలో ఒక సిస్టర్ అయితే, దేవా అందరికీ దర్శనం ఇస్తావు, నాకెందుకు ఇవ్వవు? 1 సంవత్సరం ఇవ్వలే. అందరికీ దర్శనం ఇస్తావు, నాకెందుకు ఇవ్వవు? 2 సంవత్సరాలకి ఇవ్వలే. ఆయన ప్రార్థన మానలే. అందరికీ ఇస్తావు. అలుగుతుంది, భర్త మీద భార్య అలిగినట్టు, తల్లి మీద పిల్లలు అలిగినట్టు, నాకెందుకు ఇవ్వవు అలిగితే ఇప్పుడైతే ఆమె ప్రార్థన చేయగానే జవాబు వస్తుంది. అడగాలి మనం బాగా. సిగ్గుమాలి అడగమని రాస్తుంది, మాటికి అడగమని రాస్తుంది. మీ కొరకే కదా ఆయన దీర్ఘశాంతం చూపెడుతున్నాడని రాస్తున్నది. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ, అందరూ నీతిగా నడవాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుని నమ్మిన వాళ్ళందరూ నీతిగా నడవాలి. మీరు ఒక్కరోజే నీతిగా నడిచారు, బాప్తిసం తీసుకున్న రోజే నీతిగా నడిచారు. అందుకొరకే పౌలు బాప్తిసం ఇచ్చేవాని అంటాడు, సర్ప సంతానమా, అసలు మీకు ఎవరు చెప్పిండ్రు ఇంత నీతిమంతులుగా వచ్చి బాప్తిసం ఇవ్వండి అంటున్నారు? నన్ను కుప్పలు తెప్పలుగా వచ్చి, ఇగో మంచిదే నేను బాప్తిసం ఇస్తున్నా, మంచిదే, కానీ మరి బాప్తిసం తీసుకున్నందుకు మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే అని కఠినమైన మాట పలుకుతున్నాడు. గొడ్డలి చెట్టు వేరు ఉంచబడ్డది, చెట్టు నరికేస్తాడు అంటాడు. కనుక దయచేసి మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. మనం అశ్రద్ధ చేయకండి. ఇంత వాక్యం చెప్తే అసలు ఎట్లా ఉండాలి అసలు తెలుసా?
వర్షం పడ్డది, పంట మంచిగా ఉండాలి. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు నాటేషన్ పచ్చబడ్డాయి కూడా. కొంతమంది ఇంకా దున్నలేదు, విత్తనాలు వేయలేదు. తెలుసా కొంతమంది వస్తాను పొలాలు నాటేషన్ పచ్చబడ్డాయి చూపెడతా. కొంతమంది ఇంకా అరక దగ్గరికే పోలేదు, విత్తనాల దగ్గరికే పోలేదు. కొంతమంది పత్తి మొలిసింది, ఇంత ఎత్తైంది తెలుసా, ఇంత ఎత్తైంది. అసలు పత్తి ఏటోళ్ళు దున్నలేదు కొంతమంది తెలుసా. కారణం ఏంటిది మరి? మళ్ళీ పక్క శేనోడే, మళ్ళా ఇంకో శేనోడు కూడా సోమరితనం. ఇప్పుడు మీరు కూడా అంతే. ఇప్పుడు వాక్యం చెప్తే ఎమ్మటే గైకునేటోళ్ళు ఉన్నారు, చూద్దాంలే అనేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే వీళ్ళు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో రాస్తున్నది, భయంకరంగా రాస్తున్నది. సామెతల గ్రంథం రాస్తున్నది, బైబిల్ గ్రంథం రాస్తున్నది. హెబ్రీ పత్రిక గ్రంథకర్త కూడా రాస్తున్నాడు. చదవండి 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొంద తగినదగును తుదకది. ఇప్పుడు విన్నారా ఎంత భయంకరమైన మాట? ముండ్ల తుప్పలు. బాగానండి, చెప్పండి ఏం తుప్పలు? అందరూ అనండి. ముండ్ల తుప్పలు. చూడండి, మనం చేనులో అంతా మంచి విత్తనాలు వేస్తాం, కలుపు కూడా తీస్తాం. ఎక్కడ ముండ్ల చెట్టు ములిస్తే మరి ఎవరు పెట్టినరో మరి ఏందో. రేగు చెట్టు తెలుసా, దాన్ని తవ్వి కూడా తీస్తారండి కొంతమంది. ఏర్లు కూడా మళ్ళీ మొలవద్దని, కానీ మళ్ళీ మొలుస్తుంది. అది ఎక్కడి నుంచి మొలుస్తుందో, గింతంత ఏరుంటుంది కావచ్చు. అది మళ్ళీ ఎగురు పెట్టుకుంటూ లోపల నుంచి ఎగురు పెట్టుకుంటూ వస్తుంది. ఎగురుంటి పెట్టుకొచ్చి ఏం చేస్తుంది మరి? మంచి చేస్తుందా అంటే మంచి చేయదు. ఫలించే చెట్టును ఫలించకుండా ఫలించే చెట్టు అణిచివేస్తుంది. దాన్ని ఫలించే చెట్టు పక్కనే మొలుస్తుంది అది. ఈ ఫలించే చెట్టును యేసుప్రభు విత్తనాలు వేసినప్పుడు 4 చోట్ల పడుతున్నాయి. వింటున్నా, కొన్ని తోప పడ్డ విత్తనాలు, కొన్ని ముండ్ల పొదలు పడ్డ విత్తనాలు, కొన్ని రాతి నేల పడ్డ విత్తనాలు, కొన్ని మంచి నేల పడ్డ విత్తనాలు. మంచి నేల పడ్డ విత్తనాలు కూడా 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు. ఇక ముండ్ల పొదలు పడ్డ విత్తనాలు పోయిన వారు ఎవరనగా వాక్యం వినేటప్పుడు సంతోషంగానే వింటారు, మొలుస్తుంది విత్తనం కూడా. ఆ విత్తనం మొలిచినప్పుడే దాని అడుగున ముండ్ల పొద ఉన్నది కాబట్టి, దాన్ని నరికినప్పటికీ దాని వేరు లోపల ఉన్నది కాబట్టి ఆ ముండ్ల పొద దేనికంటే సయ్యన పైకి వచ్చేస్తుంది. ఆల్రెడీ దాంట్లో వేరున్నది కాబట్టి తర్వాత ఈ విత్తనాన్ని, ఈ చెట్టును అణిచివేసి దేన్ని ఫలించనీయదు అన్నాడు. మరి ముండ్ల పొద అంటే అర్థం ఏంటిదంటే అహైక విచారములు, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. అహైక విచారం. ఎవడు చింతించటం వలన మీ ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు అని రాసింది. అహైక విచారాలు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనం. 6వ వచనం 7వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు. ఇప్పుడు నేను దేవుని దగ్గరకు వచ్చాను, నాకు విచారాలు లేవా, నాకు సమస్యలు లేవా? 20 మందికి అప్పులు ఇవ్వాలి. నా చిన్నపిల్లలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వయస్సు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయస్సు. వాళ్ళు బడికి వెళ్ళటం, బడి తీసుకుపోవటం, బడి తీసుకురావటం ఉండవా? పనులు ఉండవా? వాటి గురించి నేను చింతించలేదు. 20 మందికి అప్పులు ఇవ్వాలి, వాటి గురించి చింతించుకుంటూ కూర్చుంటే, 20 మందికి అప్పులు ఇచ్చుకుంటూ కూర్చుంటే నేను వాక్యంలో ఎదగలేను. నేను ఫలించను, అది అసంభవం, జరగని పనిది. అక్కడ ఏం రాసింది? 4:6 మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి, చింతించడం ఎవడు మూరెడెత్తు కాడు అని దేవుని యొక్క వాక్యం ఎక్కడ చెప్తున్నది? మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్తున్నది. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ముందు నా రాజ్యాన్ని వెతకని, నా నీతిని వెతకని అని రాస్తున్నది. ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడని రాస్తున్నది.
మీ చింత యావత్తు ఆయన మీద వేయమని రాస్తున్నది. కనుక మనం చింతపడితే బాధలు పోవు, చింతపడితే సమస్యల పరిష్కారం కావు. మీరు ఏ విషయంలో చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొను, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించున్నా తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి జాగ్రత్త వినండి. నీకున్న బాధలన్నీ దేవుని చెప్పనక్కర్లేదు, అన్ని తెలుసు ఆయనకు. నీ బాధలు, నీ కష్టాలు, నీ దుఃఖం, ఏడుపు, నేను ఎవరు ఏడిపిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు, అన్ని మూలాలన్నీ ఆయన తెలుసు. కానీ వాటి మీద మనసు పెట్టద్దు. దుఃఖ దినాలు సమాప్తం కావాలనుకుంటే, అట్నే ఉండాలనుకుంటే అట్నే నడుచుకోండి, అట్నే ఉంటాయి. దుఃఖ దినాలు సమాప్తాలు కావు. నన్ను ఎవరేమని అనుకోని ఇంత నుంచి పారిపోయిండు, అప్పులు చేసిపోయిండు, భార్య నిలిచిపెట్టిండు, పిల్లలు నిలిచిపెట్టిండు, ఇసొంటి వాడు ఎందుకు చేసుకోవాలి, వాడు పెద్ద మోసగాడు, మాయలోడు అనుకొని ఏమవుతుంది? నేను మాయలోనో మోసగానో దేవుని తెలుసు కాదో తెలుసు. ఇప్పుడు అంటారా మరి ఎవరన్నా? ఇప్పుడు అన్నారు, నోర్లు మూసిండు, అందరి ప్లాస్టర్ వేసిండు, ఎవరు అన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాడే మంచోడు అంటాడు. మళ్ళీ ఇప్పుడు మరి అదేం తెలుసు? నీకేమో నమ్మంగానే అన్ని మంచి పేర్లు కావాలి, అన్ని బంగారు గడ్డలన్నీ వచ్చి నీ ఇంటికాడ ఉండాలి. నువ్వేమో మంచి తింటావు, పంటావు, ప్రార్థన చేయవు, తెలుసుకో, సత్యం తెలుసుకో. అట్లా ఎవరికి ఉండదు దేవుడు. నువ్వు ఖచ్చితంగా బెండ్ అయితేనే, లోబడితేనే, మనసు మార్చుకుంటేనే నీ దుఃఖ దినాలు సమాప్తం. నువ్వు పవిత్రురాలు అయితేనే, నువ్వు అపవిత్ర నుంచి బయటకు వస్తేనే, దేవుని మాటని, దేవుని దర్శనం నీ కళ్ళలో కనబడగానే లోబడితేనే, విధేయత చూపెడితేనే సమస్య పరిష్కారం, దుఃఖ దినాలు సమాప్తం. ప్రతి దానికి సమయం ఉన్నది. ఎమ్మటే తక్కువని సమస్యలు పరిష్కారం కావు. నిన్ను దేవుడు నమ్మాలి. నువ్వు నమ్మితే బాధలు, దేవుడు నిన్ను నమ్మితే బాధలు పోతాయి. అయితే చదవండి, హెబ్రీ పత్రిక 6:8. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల. ముళ్ళ తుప్పలు అంటే ఏంటి చెప్పండి? ముళ్ళు అంటే కుచ్చుకునేటియా? మనం ముళ్ళు తింటామా? తృప్తి అవుతుందా ముళ్ళతోటి? ముళ్ళ తుప్పలను కొంతమంది అయితే ఎవరిని వరవరండి. ఏదో ఒక మాటతోటి, ఏదో ఒక సూపుతోటి, ఏదో ఒక ఆడోళ్ళు అయితే ఘోరం, ఇష్టం లేకపోతే అంతే. తిట్టుడు కాదేం కాదు, అమ్మకం చూసి అంటారు. అంటే ఆమెకు అర్థమైపోతుంది, బొగ్గరం వండుతుంది ఆమె ఒక్కసారి. ఏమికి తెలుసు ఎవరు చూసి ఇవ్వాలి? ఏమే తెలుసు, ఎవరిని చూసి బగ్గు మారాలి ఆమెకు తెలుసు. ఈ గుణాలు మారాలి. మొత్తం మారకపోతే అంతా వస్తుంది. నీ దుఃఖ దినాలు సమాప్తం అస్సలే కావు. అసలు అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలా పెంచుకో. మంచిగా దేవుడు పోషిస్తుండు కదా, పెంచుకో. ఇతను అందరిని ద్వేషించు, అందరిని బాధ పెట్టు. నీ సూపులు బాధ పెడతాయి, నీ మాటలు బాధ పెడతాయి, నీ ఆలోచనలు బాధ పెడతాయి. కొంతమంది అయితే బోధ చేసేటప్పుడు కూడా బాధలు పెడతారు, ఆశ్చర్యకరమైన మాటలు రావు. బోధించేటప్పుడు కూడా వాళ్ళ గురించే ఉద్దేశించి మాట్లాడతారు, మనుషుల గురించే. అట్లా చేయకూడదు. బోధలు వాక్యం చెప్పేటప్పుడు కూడా అట్లా చేస్తారు కొంతమంది. వాళ్ళ మీదనే ప్రసంగం, ఒక్క మనిషి మీదనే ప్రసంగం చేస్తారు. అట్లా చేయకూడదు. అట్లా అస్సలే చేయకూడదు. ప్రసంగం చేయకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు.
నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయాలి, నేను నమ్మని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, ప్రార్థనలు చేయాలి. నేను కొన్ని సంఘాలకు పోను, మా సొంత సంఘాలకు కూడా పోను. వాళ్ళు మారేంత వరకు వాళ్ళ దగ్గర పోను. నేను చెప్పాను, వాళ్ళు మారేంత వరకు పోను. వ్యక్తిగత పరిస్థితి బాధ పెట్టు. గచ్చ తీగలు మొలుస్తున్నాయి, ముళ్ళ తప్పులు మొలుస్తున్నాయి. దేవుడు వర్షం గుమ్మరిస్తున్నాడు. ఆ వర్షానికి అది మంచి కొరకు ఉపయోగాలు. ముండ్ల చెట్లకు కూడా ఆ వర్షపు నీరు తాగుతున్నాయి. ముండ్ల చెట్టు ఎరువు కూడా తాగేస్తున్నాయి. ఈ చెట్టుకు వేసిన నీరు అదే లాగేస్తున్నది. జాగ్రత్తగా వినండి. యేసుప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా మనం గోధుమలు విత్తిమే కదా, గురుగులు ఎందుకు మొలిసినాయి? ఆ గురుగుల్ని మేము పీకి పారేయవలనా అని అడిగాడు. అడిగితే యేసుప్రభు, ఆ పని చేయకండి, ఆ పని చేయకండి. మీరు కనుక ఒకవేళ తొందరపడి గురుగుల్ని పీకేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా లేచిపోతాయి. యుగ సమాప్తిలో నేనే దేవదూతలను పంపించి వాటిని ఎలా పీకించాలో అలా పీకిస్తే ఇప్పుడు మీరు ఏమనకండి అన్నాడు. మనం అందరినీ ఓర్చుకుంటూ పోయేది మేము ఎందుకొరకు అనుకుంటున్నాం? ఆ పని దేవుడే చేస్తాడు అనండి. ఆ పని దేవుడే చేస్తాడు, అది మా పని కాదు. ఆ ముండ్ల తుప్పల్ని పీకేయటం, ఆ గచ్చ పొదలను పీకేయటం మా పని కాదు, దేవుని పని. అందుకొరకే నేను అందరినీ ఓర్చుకుంటా. ఎవరు ఏమన్నా చేయని అన్నీ ఓర్చుకుంటా. చెప్పే మాటలు కరెక్ట్గా దేవుడి మాటలు చెప్పేస్తా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? అది పనికి రాని దాన్ని విసర్జించబడి శాపం పొందిన దగును. చూదక్కది మీరు కనుక ఇతరులను బాధ పెట్టే మనుషులైతే ఇదే ఫలితం మీకు వస్తుంది. ఏ ఫలితం? విసర్జించబడతారు. విసర్జించడం అంటే అర్థమైంది, మనం పొద్దున్న రోజు రాత్రి తిన్నది విసర్జిస్తాం, దానికెళ్ళి మళ్ళీ చూస్తాం, మనం చూడం. విసర్జించడం అంటే మళ్ళీ దగ్గరికి రానియడు అనమాట దేవుడు. అసలు శాపము శపించబడుతుంది. శపించబడ్డదాన్ని మళ్ళీ దగ్గర తీసుకుంటాడు దేవుడు? తీసుకోడు. తుదకది కాల్చివేయబడుతుంది. అక్కడ అగ్ని ఆరదు. కనుక అట్లా చేయకండి. మీరు వింటున్నారా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత మంచి మాటలు ఇచ్చాడు. నీ సూర్యుడిక దినమిది. నువ్వు వాక్యానికి లోబడితే నిజమైన స్నేహితుడిని విడవకుండా ప్రేమిస్తున్నాడు. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు నిన్ను నిజమైన స్నేహితుడిగా ఉండి విడవక ప్రేమిస్తున్నాడు. దుర్దర్శను అట్లాడు సహోదరుడిగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను నీ దుఃఖ దినాలు సమాప్తం చేయటానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. నీ సూర్యుడు అస్తమించాడు, నీ చంద్రుడు క్షీణింపడు. సహోదరి సహోదరులారా, ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. దేవుని నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకొరకు? సహోదరి సహోదరులారా, అశ్రద్ధ చేయకండి. పడిపోయిన దావీదు గుడారంలాగా ఉన్నాం మనం. ఆ దినమని లేవనెత్తి దాని గోడలు బాగు చేస్తా అంటున్నాడు. దేవుడే నిన్ను బాగు చేస్తుంటే, దేవా నన్ను బాగు చేయడానికి సహకరించును. దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో విశేషమును నా నామం ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు దేవుడు నిన్ను ఆయన స్వతంత్రించుకోవడానికి ఆయన పేరు పెట్టబడిన ప్రజలు అన్య జనులు ఉన్నారు. వారిని స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కనుక అశ్రద్ధ చేయకండి. ఆయన కృపని మీద ఉన్నది. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రుల మందిరములో వారి చెడుతనము నాకు కనబడను. నువ్వే ఆయన మందిరం, నీ లోపల నీకు చెడుతనం కనబడుతుంది. నువ్వు ముండ్ల తుప్పల్లాగా ఎవరిని ఓర్వలేని స్థితిలో ఉన్నావేమో, ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావేమో, బాధ పెట్టే చూపులు చూస్తున్నావేమో, బాధ పెట్టే దుఃఖపెట్టే స్వభావం నీలో ఉన్నదేమో. నీ లోపల చెడుతనం దేవుని కనబడుతున్నది. మనలో ఎప్పుడు ప్రేమే ఉండాలి. చెడుతనం అసలు ఉండడానికి వీల్లేదు నీ లోపల, నా లోపల.
ఒకవేళ ఉన్న వాక్యం ఉన్నప్పుడు వెంబడే సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. దేవా, ఇప్పటి నుంచి ఎవరిని అసహించుకోనయ్యా, ఇప్పటి నుంచి ఎవరిని బాధ పెట్టనయ్యా తీర్మానం చేయాలి. ఇప్పుడు రొట్టెలో పాలు పొందబోతున్నావు. యాజకులేమి, ప్రవక్తలేమి, అందరూ అపవిత్రులు అంటాడు. ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. నా మందిరములో వారిని చెడుతనము నాకు కనబడను. నువ్వే దేవుని మందిరం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవునాత్మలో నిమిషం మీరు ఎరగరా అంటాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారు అని రాస్తున్నది, పరిశుద్ధాత్మకు నిలయమే ఉన్నారు అని రాస్తున్నది. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడను. నీ హృదయంలో దేవునికి ఇష్టం లేని స్వభావాలు కనబడుతున్నాయి. ఇప్పటికైనా మార్చుకోండి. ఇప్పుడే స్వస్థత పొందబోతున్నారు. ఇప్పుడే విడుదల, యేసు నామములో నీకు విడుదల కలగబోతున్నది. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఈ రోజు నీ దుఃఖ దినాలు సమాప్తం. నీ మనసు మారితే సమాప్తం. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ సూర్యుడికి అస్తమించాడు. నిన్ను పోషించే దేవుడు అస్తమించాడు. నీ తండ్రి అస్తమించాడు. ఇక 1000 తరాల వరకు నీ పిల్లలని కరుణించే దేవుడు ఆయన. ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే, ఒక్కసారి నువ్వు ఆయనకు నమ్మకంగా మసులుకోవటం ప్రారంభిస్తే, ఒక్కసారి పవిత్రతను రుచి చూస్తే నీకు ఆయన తండ్రిగా ఉండబోతున్నాడు. నీ సంరక్షకుడిగా ఉండబోతున్నాడు. నీకు సంరక్షకుడిగా ఉండబోతున్నాడు. నిన్ను పోషించేవాడుగా ఉండబోతున్నాడు. నిన్ను సాకేవాడుగా ఉండబోతున్నాడు. నీ జీవితకాల అవసరతలను పిల్లల అవసరతలన్నీ తీర్చబోతున్నాడు. నిజమైన స్నేహితుడుగా నీ జీవితంలో ఉండబోతున్నాడు. విడవక నిన్ను ప్రేమించేవాడుగా ఉండబోతున్నాడు. అవును 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 నీకు సహోదరుడుగా ఉండబోతున్నాడు. నీకు అన్నం లేరేమో అన్నగా ఉండబోతున్నాడు. మరియు మీ మనోనేతము నిగనిపబడిన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు చూపించబోతున్నాడు. విశ్వసించమని యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. దేవుడు తన మహత్యం ద్వారా నేను ఆవరించబోతున్నాడు. ఆయన మహత్యం ద్వారా నేను స్వస్థపరచబోతున్నాడు. నీ శరీరానికి ఆయన గాయపడ్డ హస్తం తాకబోతున్నది. నువ్వు ఇప్పుడే మార్పు చెందితే, ఇప్పుడే నీకు స్వస్థత. ఇప్పుడే 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 దేవుడు ఒకరిని తాకబోతున్నాడు. నాకు ఇక్కడ ఒక దర్శనం కనబడబోతున్నది. వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఆ బాధను తట్టుకోలేక నేను చనిపోతా అనే తీర్మానంతో వచ్చారు ఇక్కడికి. లేదు, నేను అలా చూడటం లేదు. ఆ చనిపోతా నిన్ను ప్రేరేపించిన దయ్యం నీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోవటం నేను చూస్తున్నా. దేవుడు నిన్ను ముట్టడం నేను చూస్తున్నా. దేవుడు నిన్ను స్వస్థపరచడం నేను చూస్తున్నా. అవును 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 ఓ రిబా బాబా రషబ కబలరతర వరషబ ఓ రషబ. దేవుడు నిన్ను ముడుతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయన గాయపడ్డ హస్తం నిన్ను ముట్టుతున్నది. కొందరు డబ్బు మీద మనసు పెట్టుకున్నారు. ఒప్పుకోవాలి. నేను పంచే డబ్బు మీద మనసు పెట్టాలని తీర్మానం చేయాలి. కొందరు ఇతరులను బాధ పెట్టే స్వభావంతో ఉన్నారు. తీర్మానం చేయాలి. సహోదరులు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. కొంతమంది దర్శనాలను కలిగిన వారు ఉన్నారు, ప్రత్యక్షతలు కలిగిన వారు ఉన్నారు. దేవుడు కోరుకునే వారందరికీ కూడా ఇచ్చేస్తాడు. దేవా, నాకు ఇప్పటి నుంచి దర్శనాలు కావాలి. దేవుడు తెరవబోతున్నాడు. ఆకాశం తెరవబడుతుంది. మీ ముందున్న ఆకాశాన్ని దేవుడు తెరుస్తున్నాడు. కొంతమందికి దేవుని దర్శనం కనబడుతున్నది. ఆకాశం తెరవబడింది. కొంతమందికి యేసుప్రభు కనబడుతున్నాడు. కొంతమందికి వెలుగు కనబడుతున్నది. కొంతమందికి శిలువ కనబడుతున్నది. నేను ఒక దర్శనం చూస్తున్నా. ఇప్పటి వరకు చెడు ఫలించిన వారు మార్పు చెందబోతున్నారు. చెడుగా ఫలించిన వారు మార్పు చెందబోతున్నారు. దేవుని కృప వారి మీదకి వచ్చింది.
దేవుడు వారు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు వారు మార్చివేస్తున్నాడు. అవును అవును, పరిపూర్ణమైన మార్పు కనబడుతుంది. రేబా కబా లరా తర వర శబరిక్వ తరవర్ష. అవును అవును అవును, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఎంతమంది కోరుకుంటున్నారో అంతమందికి దర్శనాలు రాబోతున్నాయి. ఎంతమంది కోరుకుంటున్నారో అంతమందికి వాక్యం కనబడబోతుంది. ఎంతమంది కోరుకుంటున్నారో వారికి సంభవింపబోయే విషయాలు దేవుడు తేటగా తెలియజేయబోతున్నాడు. అయితే ముండ్ల తుప్పలను ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం, మౌనంగా ఉంటాం కాదు, హృదయం కుమ్మరిద్దాం. ఆయన దగ్గర దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు.